హలో మిమ్మల్ని అండి. ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఒక స్పెషల్ డెజర్ట్ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. ఈ డెజర్ట్ని చేయడానికి మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదండి. జస్ట్ 5 మినిట్స్లో చేసేయచ్చు. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ పార్ట్నర్ని సర్ప్రైజ్ చేయడానికి ఈ సింపుల్ రెసిపీని 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ డెజర్ట్ని చేయడానికి మనకు మెయిన్గా కావాల్సింది ఈ ఇన్స్టెంట్ జెల్లీ పౌడర్ అండి. ఇది అమెజాన్లోను ఇంకా సూపర్ మార్కెట్స్లోనూ ఈజీగా దొరుకుతుంది. కాస్ట్ కూడా తక్కువే అండి. జస్ట్ 45 రూపీస్కి ఈ జెల్లీ పౌడర్ మనకు ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. జెల్లీ పౌడర్కి బదులుగా మీరు కావాలంటే చైనా గ్రాస్ని కానీ జెలాటిన్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న జెల్లీ పౌడర్ వచ్చేసి 2 శాచెట్స్గా ఉంటుంది. ఈ 2 శాచెట్స్ని కలిపి 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ ప్యాకెట్స్ని కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. యాక్చువల్గా ఈ పింక్ రాస్బెర్రీ ఫ్లేవర్డ్ షుగర్ వచ్చేసి ఎండకు ఇలా ముద్దలుగా అయ్యిందండి. లేదంటే మామూలు పంచదార ఏ విధంగా పొడి పొడిగా ఉంటుందో అలాగే ఈ జెల్లీ షుగర్ కూడా పొడి పొడిగా ఉంటుంది. కాకపోతే వేడికి ఇలా ముద్దగా అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాస్బెర్రీ ఫ్లేవర్ ఉన్న జెల్లీ పౌడర్ను తీసుకున్నాను. అందుకే పింక్ కలర్లో ఉంది. ఇలా ఈ పౌడర్ మిక్స్నంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ షుగర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో 1 కప్పు నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో హాఫ్ చేసి ఉంచిన జెల్లీ పౌడర్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా కలర్ కోసం నేనిక్కడ 2 to 4 డ్రాప్స్ వరకు పింక్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో జెల్లీ పౌడర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇది ఒక పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పెట్టుకున్న మౌల్డ్స్లోకి యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 2 చిన్న స్క్వేర్ షేప్లో ఉండే బౌల్స్లోను అలాగే ఒక సర్కిల్ షేప్లో ఉండే బౌల్లోను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న వెంటనే ఈ గిన్నెలను కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి. జెల్లీ పౌడర్ను వాటర్లో మెల్ట్ చేసిన వెంటనే ఇలా మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదంటే ఇది చాలా వేగంగా జెల్లీలా ఫామ్ అయిపోతుంది. కాబట్టి అస్సలు లేట్ చేయకుండా వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన జెల్లీ పౌడర్ ఉన్న గిన్నెలోని 1 కప్పు వరకు గోరువెచ్చగా ఉండే పాలను యాడ్ చేసుకోండి. ఇక్కడ పాలు అనేవి ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలాగని చల్లగా కూడా ఉండకూడదు. మీడియంగా గోరువెచ్చగా ఉండాలి. పాలన్నీ ఒకేసారి వేయకుండా సగం వరకు పాలు పోసి ఒకసారి కలిపి మిగిలిన పాలన్నీ మరోసారి పోసి ఇందులో ఉన్న జెల్లీ పౌడర్ అంతా కరిగిపోయేంత వరకు స్పాచులాతో కలుపుకోవాలి. ఈ విధంగా పాలన్నీ జెల్లీ పౌడర్తో పాటు బాగా కలిసిపోయాక వీటిపైన ఈ మిల్క్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలను కదిలించకుండా ఇలాగే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ బౌల్స్ను డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి. చల్లగా సర్వ్ చేస్తున్నాను. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. కేవలం 2-3 ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ ఈ జెల్లీ పౌడర్ ఉంటే చాలండి. ఎంతో ఈజీగా ఎంతో రిచ్గా చాలా టేస్టీగా ఉండే వ్యాలంటైన్స్ డే స్పెషల్ డెజర్ట్ని మిల్క్ పుడ్డింగ్ని ఈజీగా చేసేసుకోవచ్చు. కుదిరితే మీరు కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.